హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ ఇంటికి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా భారతమ్మ షాక్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికి కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలోని రుషికొండ మీద రాజ ప్రసాదాలు నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో వీటిని రూపకల్పన చేశారు. తమాషా ఏంటి అంటే, మరోసారి సీఎంగా అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన చేయాలని అనుకున్నారు జగన్. అలా రుషికొండపైనే భవనాల క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు. క్యాంప్ ఆఫీస్ని నివాస గృహంగా అయితే మార్చుకున్నారు. కానీ అది నెరవేరలేదు. ఆ భాగ్యం మాత్రం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు దక్కింది. ఆయన పరిధిలోకి వచ్చే రుషికొండ ప్రాంతంలోని ఈ అద్భుతమైన కట్టడాలని ఆయన మీడియాతో సహా వెళ్ళి అంతా తరచి చూశారు. భవనాలు అన్నీ కూడా క్లాసిక్గా నిర్మించారంటున్నారు. అత్యాధునిక సాంకేతిక సంపత్తితో ఈ భవనాల నిర్మాణం రూపుదిద్దుకుందని మీడియాకు విడుదల చేసిన ఫోటోలు చెబుతున్నాయి. ఈ రాజప్రసాదాన్ని చూసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడుతూ జగన్ కళ్ళ ప్రసాదంలోకి తానే అడుగు పెట్టలేకపోయానని అన్నారు. వీటిని ఎలా ఉపయోగంలోకి తీసుకొని రావాలి అనేది ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామని చెప్పారు. గతంలో ఎవరిని వీటిని చూడకుండా అనుమతి చూసేదానికి ఉండేది కాదు. రహస్యంగా వీటిని నిర్మించాలని తప్పుపట్టారు గంటా. జగన్ విశాఖలో ఏమి కట్టారో అంటే కళ్ళకు కనిపించేలా కట్టడాలు అయితే ఇవి ఉన్నాయి. మరి టీడీపీ ప్రభుత్వం వీటిని ఎలా ఉపయోగిస్తుంది అన్నది ఇప్పుడు చూడాలి. టీడీపీ వారు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఫోటోలు చూసిన తర్వాత సగటు జనాలు సైతం ఈ రాజప్రసాదాన్ని చూడాలని భావిస్తూ ఉన్నారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని కూడా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్.